హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. లూసిఫర్ 2 రాబిన్ హుడ్ మ్యాడ్ స్క్వేర్ అయితే రిలీజ్ అయిపోయాయి. రాబిన్ హుడ్ మ్యాడ్ స్క్వేర్ అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమా అయితే చూసేసాను. లూసిఫర్ 2 ఒక పొలిటికల్ ప్రాపగాండా టైప్ ఆఫ్ మూవీ కాబట్టి డింట్ ఎక్సైట్ మీ. రాబిన్ హుడ్ గురించి డీటెయిల్ వీడియో ఆల్రెడీ అవుట్ చేసా, ప్లీజ్ చెక్అవుట్. మ్యాడ్ గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. మ్యాడ్ స్క్వేర్ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, మ్యాడ్ 1లో లడ్డు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో కామెడీ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఇక్కడ పెళ్లి సెట్ అవుతుంది అనమాట. ఆ పెళ్లి ఎలా సెట్ అయింది, ఆ పెళ్లి గురించి ఫ్రెండ్స్ అంతా చేసే గోల్ ఏంటి, ఆ పెళ్లి జరుగుతుందా లేదా, హనీమూన్ కోసం గోవా వెళ్ళాడా, పెళ్లి క్యాన్సిల్ అయ్యి గోవా వెళ్ళాడా, ఎందుకు వెళ్ళాడు, ఆ గోవాకి వెళ్ళిన తర్వాత ఒక రాబరీకి వీళ్ళకి జరిగిన రిలేషన్ ఏంటి. సో ఈ స్టోరీ చుట్టూ కామెడీ యాంగిల్ అనేది అల్లుకుంటుంది అనమాట. ఎంటర్టైన్మెంట్ మొత్తం దీని చుట్టూ రాశారనమాట. ఇది ఇట్స్ ఎ బేసిక్ ప్లాట్. పెద్దగా స్టోరీ, ఇంట్రెస్టింగ్ స్టోరీ, థ్రిల్లర్ ఆ టైప్ కాదండి. ఇట్స్ ఆల్ ఎంటర్టైన్మెంట్ జానరా కాబట్టి ఫుల్ ఆఫ్ కామెడీ, జోక్స్ అండ్ ఫన్ అలాగే ఉంటుంది మూవీ మొత్తం. మూవీ స్టార్టింగ్లో కొద్దిసేపు కొంతమంది ఎంజాయ్ చేస్తారు, కానీ నాకెందుకు కొద్దిగా కామెడీ ఎక్కడో క్రింజ్ లాగా అనిపించింది. ఏంట్రా సినిమా అంతా ఇలాగే ఉంటుందా అనే టైంలో ఉన్నప్పటి నుంచి అక్కడ నుంచి ఎక్కడైతే ర్యాంపేజ్ స్టార్ట్ అవుతుందన్నమాట, అక్కడ నుంచి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నాకు కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు. ఈవెన్ సాంగ్స్ కూడా అక్కడక్కడ మధ్యలో కొంచెం స్పెషల్ నెంబర్స్ లాగా వస్తాయి. ఇట్ ఆల్సో వర్క్డ్ వెల్. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక ఫెస్టివల్ ఎంటర్టైనర్ కైండ్ ఆఫ్ వైబ్ అనేది మూవీలో ఉంటుందన్నమాట. ఫుల్ ఆఫ్ ఫన్. డైరెక్టర్ అందరి దగ్గర పర్ఫార్మెన్సెస్ తీసుకోవడంలో బాగా సక్సెడ్ అయినట్టు అనిపించింది. ముఖ్యంగా లడ్డు క్యారెక్టర్, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అయితే ఏదైతే డీజేటీలో కూడా ఉంటారు కదా ఫాదర్, ఆ ఫాదర్ క్యారెక్టర్ అయితే కామెడీ ఎరగదీయేశారు. సునీల్ గారు ఉన్నారు, హీ డిడ్ హిస్ జాబ్ బెటర్ అనమాట. యాక్చువల్లీ కామెడీ జానర్ ఉన్న సినిమాలు చాలా ఎంటర్టైనింగ్గా తీయాలంటే చాలా కష్టం అండి. ఎంతో స్కిల్ ఉంటే కానీ కామెడీ అనేది అంత ఈజీగా వర్కౌట్ అవ్వదు. కానీ సినిమాలో థరోగా వర్కౌట్ అయింది. డైరెక్టర్ సక్సీడెడ్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు ఎప్పుడైంది అనేది కూడా ఫీలింగ్ తెలియకుండా చాలా తొందరగా కంప్లీట్ అయిపోయింది. చాలా ఎంగేజింగ్ ఉంటుంది. ఈవెన్ మ్యూజిక్ కూడా ఆ కామెడీ జానరాకి ఎంతైతే కావాలో ఆ మ్యూజిక్ అయితే ప్రాపర్ వర్కౌట్ అయింది. మెయిన్గా కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయండి అక్కడక్కడ, అదైతే హిలేరియస్గా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ ఆ లడ్డు క్యారెక్టర్ పెళ్లి ఏదైతే ఫెయిల్ అయింది అనే డిస్కషన్ చుట్టూ కామెడీ జరిగిందో థరోగా థియేటర్ మొత్తం ఎంజాయ్ చేస్తారు. బేసిక్గా కొంతమందికి కొన్ని టైప్ ఆఫ్ కామెడీ నచ్చదు. ఇప్పుడు కొంతమందికి అనిల్ రావిపూడి గారి కామెడీ నచ్చదు, అదే కొంతమందికి అనిల్ రావిపూడి కామెడీ హిలేరియస్గా ఎంజాయ్ చేస్తుంటారు. సో కామెడీ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది కాబట్టి ఈ కామెడీ ఎంతమంది సెట్ అవుతుందో నాకు తెలియదు, కానీ నాకైతే ప్రాపర్గా ఎంజాయ్ చేసినట్టే అనిపించింది. మ్యాడ్ 1 కూడా నాకు ఎందుకు కొంచెం తేడా కొట్టింది, నాకు అంత ఎంజాయ్ చేయలేకపోయి. అందరూ చాలా బాగుంది అన్నారు, కానీ నాకే అంత ఎక్కలేదు ఆ కామెడీ. మ్యాడ్ స్క్వేర్ కూడా అలాగే ఉంటుందేమో అని మైండ్లో పెట్టుకుని వెళ్ళా, తెలియదు కాబట్టి. కానీ మ్యాడ్ స్క్వేర్ చూసిన తర్వాత అయితే ఆ ఫీలింగ్ అయితే లేదండి. అక్కడక్కడ ఏదో 2-3 సీన్స్ మాత్రం నాకు కొంచెం అంత అనిపించలే, కానీ మిగతా అంతా చాలా హిలేరియస్గా కొంచెం ప్రాపర్గానే మూవీ ఉంది. ఇంకొక నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే అండి, మూవీలో 3 హీరోలు ఉన్నారు, కానీ అందరూ కొత్త వాళ్ళే. కానీ అందరూ పర్ఫార్మెన్సెస్ కామెడీ తగ్గట్టు చాలా బాగా వర్కౌట్ చేస్తారు, అంతా బాగానే ఉంది. ఆ 3 కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ 2-3 ఉంటారు. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకోటి నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, హీరోయిన్ అనే వాళ్ళు ఎవరు లేరు యాక్చువల్లీ ఈ సినిమాకి. ఇప్పుడు ఒక్కొక్కరు యాక్టర్కి ఉన్నారు కాబట్టి మ్యాడ్ 1లో ఏం చేశారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గర్ల్ ఫ్రెండ్ కానీ, లేదా ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్నర్ కానీ ఎవరో ఒకరు పెట్టారనమాట. ఎందుకంటే వాళ్ళ కాలేజ్ స్టోరీ జరిగింది కాబట్టి. ఇది కాలేజ్ బయట వచ్చింది అనుకున్నారో అదేమో తెలియదు, కానీ హీరోయిన్ అయితే స్పెసిఫిక్గా ఎవరు లేరు. కానీ సినిమా చూసినంతసేపు మనకు ఆ ఫీలింగ్ అయితే ఉండదు, ఏంటి ఎవరు లేరు అన్నట్టు ఫీలింగ్ అయితే రాదు. చాలా ప్రాపర్గా స్క్రిప్ట్ అనేది చాలా ఎంటర్టైనింగ్గా, ఎంగేజింగ్గా రాసుకున్నారు. ఇదే రేంజ్లో కమిట్మెంట్ కానీ, ఇదే రేంజ్లో హార్డ్ వర్క్ కానీ పెడితే మ్యాడ్ 3, 4, 5 ఎన్ని వచ్చినా కూడా హిట్ అవుతాయండి. ఎందుకంటే ఇట్స్ కామెడీ సినిమా కాబట్టి కావాలంటూ స్టోరీ ఎలా అన్నా అల్లుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ చుట్టూ ఉన్న స్టోరీ కాబట్టి. మెయిన్ ఏంటంటే ఆ సీన్స్ ఎలా ట్రీట్ చేస్తానే దాని మీదే కామెడీ సినిమాలు బేస్ ఉంటాయి కాబట్టి ఇట్ విల్ బి ఏ గుడ్ ఫ్రాంచైజ్. డైరెక్టర్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, కామెడీ మూవీ కాబట్టి సినిమా కాబట్టి కొన్ని బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఎలా అంటే ఓవర్గా రిచ్నెస్ చూపించడం కోసం ఫారిన్ లొకేషన్స్కి అంతా వెళ్ళలేరు. అట్ ద సేమ్ టైం మనకేదో లేనిది ఏదో చూపించాలి అని చెప్పి గ్రీన్ స్క్రీన్లు, బ్లూ స్క్రీన్లు వేసేసి ఆ బ్యాక్గ్రౌండ్ అన్నెసరీగా బ్లర్ చేసి అన్రియలిస్టిక్గా ఇరిటేషన్ తెప్పించకుండా ప్రాపర్గా ఏం చేశారంటే స్టోరీ మొత్తం ఇండియాలో పెట్టుకున్నారు. ఎక్కడికైతే హీరో వెళ్తారో వెళ్ళిందంతా గోవా పెట్టారు. చాలా ప్రాపర్గా సినిమాటోగ్రఫీతో ఆ రిచ్నెస్ చూపిస్తూ, అట్లనే ఏదో లేనిపోయిన గ్రాఫిక్స్ పెట్టి మనకి ఇరిటేషన్ తెప్పించకుండా చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారు. బేసిక్గా స్క్రిప్ట్ ఎంటర్టైనింగ్గా, గ్రిప్పింగ్గా ఉంటే ఎలా ఉన్నా కూడా పీపుల్ ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.